హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మంచి గాజులు ఎలా తయారు చేసుకోవాలో నేర్పిస్తానండి. దీనికి ఏంటంటే మనకి ఇలాంటి ప్లెయిన్ గాజులు ఉంటాయి కదా మన దగ్గర. కొంతమంది మనకి ఇస్తూ కూడా ఉంటారు. అన్ని గాజులు మనం వేసుకోలేకపోయినా మనం వీటిని ఎలాగా మోడల్ గాజుల్లో మనం ఇప్పుడు అందరూ అమ్ముతున్నారు, అలాంటి గాజులు ఎలా తయారు చేయాలో నేను నేర్పిద్దాం అనుకుంటున్నాను. ఇదివరకు మీకు ఈ గాజులు చెప్పాను, ఇవి థ్రెడ్ గాజులు. చూసారా, నేను వేసుకున్నాను మ్యాచింగ్ థ్రెడ్. గాజులకి థ్రెడ్ చుట్టేసి పైన అద్దాలతో నేను చేసుకున్నాను ఈ శారీకి నాకు మ్యాచింగ్. ఓకే, ఇప్పుడు ఇలాంటివి 2 గాజులు తీసుకుందాం. దీనికి కావాల్సింది ఒక ఫెవికాలు అండ్ ఏమో ఇలాంటి లేస్లు అమ్ముతారు మనకి, మీటర్ 10 రూపాయలు ఉంటుంది అంతే ఇది. ఓకేనా, ఇప్పుడు మనం ఈ 2 గాజుల్ని అతికేసుకుందాం. అంటే ఇలాగ చక్కగా మనం తయారు చేసుకుంటే మనం ఎవరికైనా గిఫ్ట్ పర్పస్లో కూడా మనమే ఇవ్వచ్చు చక్కగాను. దసరాలు వీటన్నిటికీ అదే ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా మనం గబుక్కుమని ఇలాంటివి ఇస్తే అందరూ కూడా చాలా హ్యాపీ ఫీలింగ్ తోటి ఉంటారు. చూసారా, ఇగో ఇలా అతుకుతాం అనమాట మనం. ఓకే, కొంతసేపు మనం ఇలా ఆరబెట్టేస్తే అది ఆటోమేటిక్గా అతుక్కుపోతాయి. అప్పుడు దీనిపైన ఏంటంటే మనం లేస్ అతికేసుకోవాలన్నమాట. మళ్ళీ రెండిట్లపైన ఫెవికాల్ అప్లై చేసేసి అందులో ఇప్పుడు అందరూ పూజలు అవి చేసి అందరూ కూడా మనకి గాజులు ఇచ్చేస్తున్నారు కదండి. కాకపోయినా కూడా ఇవి డజన్ మనకి 20 రూపాయలు 30 రూపాయలు ఉంటాయి కాబట్టి ఓ డజన్ తెచ్చుకున్నా కూడా మనం ఇలాంటి షోయింగ్ గాజుల కింద మనం తయారు చేసేసి మనం ఎవరికైనా ఇస్తే, ఇప్పుడు ఇది లేస్ ఉంది కదా, ఈ లేస్ని ఇలాగా దీనిపైన ఇలా అతికేసుకోవడం. ఇంకా నేను ఇప్పుడే అతుకుతున్నాను కదా, అందుకని కొంచెం ఇదిగా ఉంది. సో నేను ఆల్రెడీ తయారు చేస్తాను, అది మీకు చూపిస్తాను. మీరు కూడా చక్కగా మీ పిల్లలు కానీ మీ ఇంట్లో ఎవరు ఉన్నా సరే అందరికీ సరదాగా తయారు చేయండి. ఇలాంటివి చేస్తే చాలా బాగుంటుంది. ఇలా వస్తుంది చక్కగా. ఇంకా తడిగా ఉంది కదా, అందుకని ఇంకా అతుక్కోవట్లేదు. సో నేను మీకు తయారు చేసినవి చూపిస్తాను. చూడండి, ఇది నిన్న తయారు చేశాను నేను ఈ గాజులు. చూసారా ఎంత బాగున్నాయోను. చక్కగా మనం ఇలాగా చేతులకి వేసుకున్నామంటే ఎంత అందంగానూ ఉంటాయి. ఇవి నేను మొన్న అయోధ్య వెళ్ళానండి. అయోధ్యలో చూపించింది అనమాట అది గాజులు అనేసని. అయితే 2 గాజులు 40 రూపీస్ చెప్పింది. నేను అప్పటికి 20 రూపాయలు కదా అడిగితే అది ఇవ్వననేసింది. సరే, నా గాజు పట్టుకుని నిశ్చితంగా పరీక్షించాను. ఓకే, ఇలాంటివి ఏంటంటే ఇలా 4 గాజులు కూడా అయితే పెద్ద గాజు కింద వస్తుంది కదా, దాని మీద అలా వెడల్పుగా ఉండే టేప్ వేసిందనమాట. సరే, మనం ఇంటికి వెళ్ళి ట్రై చేద్దామని చెప్పేసి నేను షాప్కి వెళ్ళి తెచ్చుకున్నానండి. నేను ఈ లేస్ కూడా చాలా బాగుంది కదా, చూసారా ఎంత బాగుందో ఈ లేస్, కలర్ఫుల్గా ఉంది. సరే, నా దగ్గర గాజులు ఉన్నాయి కదా అనేసి నేను వెంటనే వీటిల్ని తయారు చేసి సరే యూట్యూబ్ ఛానల్కి కూడా పెడదాం మనం, ఒకసారి అందరూ కూడా చూస్తారు. సో మీరు కూడా ఇలాంటివి తయారు చేసుకోండి. తయారు చేసి మన ఇంటికి ఎవరైనా వస్తే చక్కగా గిఫ్ట్గా ఇవ్వండి. చాలా 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 ఆనందంగా అనిపిస్తుంది. నేను మా పిల్లలకి చూపిస్తాను, అది కూడా అమ్మ చాలా బాగా తయారు చేసావు అమ్మ అన్నారు. సో చాలా అప్రిసియేషన్ చాలు నాకు. సో మీరు కూడా ఇలాంటివన్నీ తయారు చేస్తారనేసి అని అనుకుంటున్నాను. మ్యాచింగ్ అని చక్కగా ఏ చీర మీదకైనా మనం వేసుకోవచ్చు. ఇంకో థ్రెడ్ గాజులు ఇవాళ నేను చూసారా, నేను చేసుకున్నాను, నేనే వేసుకున్నాను. సో మీరు కూడా అలా వేసుకోండి. మనం తయారు చేసుకుని మనం వేసుకున్న దానిలో ఉండే ఆనందం చాలా బాగుంటుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవుతున్నందుకు మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.